శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాల ధ్యానంతో ఈ దినాన్ని ప్రారంభించాలని సిద్ధపడ్డారా? అయితే నాతో కలిసి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు, ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ సన్నిధిలో, మీ పాద సన్నిధిలో నాయన నిన్ను స్తుతిస్తూ మీ ముఖదర్శనం చేసుకుని ఈ దిన కార్యక్రమంలో అడుగుతుండగా మీ జీవవాక్కు చేత మమ్మను ఉజ్జీవింపచేసి మీ కొరకు సాక్షికరంగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదవబడి లేఖన భాగం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మొదటి 6 వచనాల్లో ఉన్న సంఘటన మనకందరికి కూడా బాగా తెలిసినటువంటి సంఘటన. సో ఇక్కడ అననీయ, సప్పిరా అనేటువంటి భార్యాభర్తలు ఉన్నారు. వారు ఆది క్రైస్తవ సంఘంలో వారు విశ్వాసులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, విశ్వాసులుగా ఉండడం మాత్రమే కాదు, వారు సంఘ నియమ నిబంధనలను కూడా పాటిస్తున్నటువంటి వారు. ఆ దినాలలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ 32వ వచనం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారేండి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉంచిరి. సో ఇది ఆది క్రైస్తవ సంఘం నుండి సభ్యులు, విశ్వాసులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అందరూ కూడా సమానంగా ఉండాలని, వారికి కలిగినదేది వారికి మాది అని అనుకోకుండా అందరూ సమష్టిగా పంచుకుంటున్నారు. అటువంటి దినాలలో ఈ అననీయ, సప్పిరా అనేటువంటి వాళ్ళు తమకు కలిగిన ఆస్తి అమ్మి కొంత దాచుకొని అపోస్తలుల దగ్గరికి వచ్చి అంటున్నారు, మేము ఇంతకే అమ్మాము అని. అంటే అప్పుడు అక్కడ మనం ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పేతురు, అపోస్తలుడైన పేతురు ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మాము అని భార్యాభర్తలు ఇద్దరు కూడా అబద్ధం ఆడినట్టుగా మనం చూస్తున్నాం. సో అక్కడ చెప్పబడినటువంటి మాటలు 3వ వచనంలో మనం గమనిస్తే, వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు పొలాన్ని అమ్మి అంతా తీసుకొని రాలేదు, తీసుకురాకపోతే పోయినారు, ఉన్నది వాస్తవం ఉన్నట్టుగా చెప్పలేదు, అబద్ధం ఆడుతున్నారు. మేము ఇంతకే అమ్మాము, ఇంతే తీసుకొచ్చాం అని అంటున్నారు. సో అక్కడ 3వ వచనంలో మనం గమనిస్తే, పేతురు భక్తుడు అంటున్నాడు కదా, భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను హృదయం ప్రేరేపించడానికి అవకాశం ఇచ్చారు అననీయ, సప్పిరా వారు. అంతేకాదు, పరిశుద్ధాత్మను వాళ్ళు మోసపుచ్చారు. రెండవది, వాళ్ళు 4వ వచనంలో నీవు మనుషునితో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అంటున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనం అనుకుంటుంటాం సంఘంలో అందరితో కలిసి ఏం పర్వాలేదు, మేము అన్నీ కూడా అందరితో కలిసి బాగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ యథార్థమైన జీవితం లేకుండా పరిశుద్ధాత్మను మోసపుచ్చేటువంటి పనులు ఒకవేళ చేస్తున్నట్టయితే దాన్ని సరి చేసుకుందాం. రెండవది, దేవునితోనే అబద్ధం ఆడినట్లయితే మనం మన జీవిత మనుగడను కొనసాగించలేము. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకుందాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, పాపమును చంపేస్తే మంచిది, పాపమును చంపివేయకపోతే పాపము నిన్ను చంపేస్తుంది అని అంటాడు. అవును, ఇక్కడ కూడా
అననీయ సప్పీరా అనేటువంటి వారు ఏం పాపం చేశారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవునితో అబద్ధమాడారు. ఆ పాపమే వారి కొంప ముంచింది, వారి ప్రాణాలు తీసింది. ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవుని సన్నిధిలో ఆయన దృష్టిలో యథార్థంగా ఉందాం. ఆయన యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి అంతా కూడా లోకమంతటా సంచారం చేస్తున్నది. అట్టి కృప యథార్థమైన జీవితంతో దేవుని చేత బలపరచబడి క్రీస్తు కొరకు జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, కృపగల నాయన, ఇచ్చిన వాక్కును బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్యం మా జీవితాలలో ఫలించి మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.